నా ఆరోగ్య విషయంలో ఆస్పత్రికి తీసుకుపోతానని అంత శ్రద్ధ చూపుతున్న నా కొడుకుని చూసి ఆనందపడ్డాను. అందుకే నాకిష్టం లేకపోయినా వాడి మనసు కష్టపెట్టకూడదని ఆటో ఎక్కాను. అదిగో నన్ను అక్కడే కూర్చోబెట్టి డాక్టర్ని కలిసి వస్తానమ్మా అని చెప్పాడు. కొద్దిసేపటికి బయటకొచ్చి మందులు తెమ్మన్నారు, తీసుకొస్తానమ్మా అని పోయాడు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం పోయింది, సాయంత్రం నుంచి రాత్రి అయింది, ఇంకా రాలేదు. అప్పుడు అర్థమైంది నాకు అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ వదిలించుకున్నాడని. నవమాసాలు మోసి కానీ పెంచి ఉచ్చలెత్తిపోసి ముడ్లు కడిగి తినిక ఇంత వాళ్ళం చేస్తే నాకిచ్చిన బహుమానం ఇది. అయినా ఈ వయసులో మేమేం కోరుకుంటాం? పిడికిడి మెతుకులు, కాసింత ప్రేమ. ఊరుకో పార్వతమ్మ, బాధపడకు. మేం మాత్రం సంతోషంగా వచ్చామా చెప్పు. ఊరుకో, ఊరుకోయాడు. మీరెంతగా బాధపడ్డాం నాకు నచ్చలేదు. మీకు చెప్పేంత పెద్దవాడిని కాకపోవచ్చు, కానీ ఒక్క మాట, కన్నోళ్ళని చూసుకునే బాధ్యత ప్రతి వ్యక్తికి ఉండాలి. బుద్ధి గడ్డి తిని చూసుకోలేదే అనుకోండి, అంత మాత్రాన ఒంటరి వాళ్ళం అయిపోతామా చెప్పండి? అంతెందుకు, అమ్మా నాన్న ఎట్లుంటారు నాకు కూడా తెలీదు. నాలో నేనే అనుకున్నా, ప్రతి వ్యక్తికి అమ్మా నాన్న ఇద్దరే ఉంటారు, కానీ నాకింతమంది అమ్మా నాన్నలు ఇచ్చాడా దేవుడు అని. ఏ నేను మీ అందరికీ కొడుకుని కాకూడదా? పరాయుడినేనా? అదే పరాయుడిలాగా చూస్తున్నారా? అను మా అక్క అర్చనా, అర్చనా. విషయం ఏంటంటే నీకు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. అలా కూర్చుందాం పద.